योक्तमहामुनि कप्चवंसति जितेन्द्रां सत्यवादे गच्छः देवालयं प्रति दिनदिने धनं दत्त्वा विद्यार्थं प्रयच्छति। పూర్వం ఉల్క ముకుడనే మహారాజు ఉండేడు. ఆయన వచ్చి తన ప్రజల్ని తన కన్నబిడ్డల మాదిరి చేస్తుంటాడు. ఆయన భార్య అదే మాదిరి మంచి భక్తి శ్రద్ధలతో వాళ్ళు దినదిన దేవాలయం పోవటం రావడం జరుగుతుంటారు. ఒక దినం ఏం చేస్తారంటే వీళ్ళు భద్రశిలా నదీ తీరంలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటుంటారు. చేస్తుండే సమయంలో షావుకారు అంటే ఆయన వచ్చి ఈ వ్యాపారం ఈ నగలు సుగంధ ద్రవ్యాన్ని వ్యాపారం చేసే షావుకారు ఈ నదీ తీరానికి వస్తారు. ఏమి మన మహారాజు ఏందో ముఖ్యమైన వ్రతం చేస్తున్నాడు ఏమి అని చెప్పేసి మహారాజు దగ్గర వస్తారు. రాజా ఏంది మీరు చేస్తున్న వ్రతం అని చెప్తే అప్పుడు ఉల్క మహారాజు అంటాడు, ఇది సత్యనారాయణ వ్రతం అనే మహోన్నతమైన వ్రతం. ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని చెప్పినాడు. దానికోసం మీరు చేస్తున్నాం అని చెప్పి భక్తి శ్రద్ధలతో చేస్తున్నామని చెప్పేసి మహారాజు అంటాడు. స్వామి మాకు కూడా సంతానం లేదు, మేము కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు అంటే దీంట్లో ఎటువంటి భేదం లేదు, అందరూ చేసుకోవచ్చు, భక్తి శ్రద్ధలతో చేసుకుంటే మనకు ఫలితం ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పేసి ఆ ఉల్క మహారాజు అంటాడు. సరే అని చెప్పేసి రాజా దగ్గర ఆ సత్యనారాయణ ప్రసాదం తీసుకొని తన ఇంటికి పోతాడు. తన భార్య లీలావతి దగ్గర చెప్తాడు, అమ్మ లీలావతి నేడు మన మహారాజు సత్యనారాయణ వ్రతం చేసుకున్నాడు, ఎందుకంటే ఇది చేసుకుంటే సంతానం కలుగుతుందని చెప్పేసి చెప్పిన దానివల్ల మనము ప్రార్థన చేసుకుంటాం, మనకు సంతానము కలిగితే సత్యనారాయణ వ్రతం చేసుకుంటామని చెప్పేసి ప్రార్థన చేసుకుంటారు. వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసుకున్నారో ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహిస్తాడు. నవమాసం అంటే 9 నెలలు అయిన తర్వాత వాళ్ళకి 10వ మాసం ఒక అందమైన ఆడమ్మాయి ఆడ శిశువు ప్రసవిస్తుంది. ఆ అమ్మాయికి కళావతి అనే పేరు పెడతారు. అప్పుడు లీలావతి ఉంటుంది, స్వామి మనకు సంతానం కలిగింది కాబట్టి మన సత్యనారాయణ వ్రతం చేసుకుంటామని చెప్తారు. అమ్మ ఇప్పుడొద్దు అవతల చేసుకుంటా అంటారు. మనం వచ్చి అమ్మాయికి పెళ్ళి కళ్యాణ సమయంలో చేసుకుంటా అంటారు. అమ్మాయి దినదిన పెరుగుతూ వస్తుంటే ఒక మంచి వయసుకు వచ్చిన తర్వాత ఒక మంచి ఇది వేసి ఒక అబ్బాయి ఇచ్చి మంచి విశేష ఇదిగా వైభవంగా పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి సందర్భంలో ఈ సత్యనారాయణ వ్రతం చేయాల్సిన వ్రత ఇది మర్చిపోతారు. అప్పుడు వైకుంఠంలో సత్యనారాయణ స్వామి కోపించుకుంటాడు, నీకు సంతానం కలగలేదని చెప్పేసి అన్నావు, నీకు సంతానం ఇచ్చినాను, సరే పెళ్ళి అయిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేస్తా అన్నావు, నువ్వు అప్పుడూ చేయలేదు, ఎప్పుడు చూసినా ధనం అని చెప్పేసి వ్యాపారం నింపుతున్నావు కాబట్టి ఈ వ్యాపారం అంతా నీకు నశించిపోవు అని చెప్పేసి శాపం ఇచ్చేస్తాడు. సరే అని చెప్పేసి మామ అల్లుడు ఏం చేస్తారంటే వ్యాపార నిమిత్తంగా బయలుదేరుతారు. అప్పుడు కళావతి అంటుంది, అమ్మ నాయన పెళ్ళి ఇప్పుడు అవుతుంది, మీరు ఇప్పుడే వ్యాపారం బయలుదేరుతుంది, లేదమ్మా మేము శీఘ్రంలో వచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు వ్యాపార నిమిత్తంగా వేరే నగరానికి పోతారు. వాళ్ళు అప్పుడు వచ్చి రత్నపురి అనే నగరానికి పోతారు. ఆ ఊరిని చంద్రకేత మహారాజు పాలిస్తుంటాడు. వీళ్ళు ఏం చేస్తారంటే నగరం ఇదంతా వ్యాపారం అంతా చేసుకునేసి సాయంత్రం విశ్రాంతిగా ఒక సత్రంలో రెస్ట్ తెచ్చుకుంటుంటారు. అప్పుడు ఈ సత్యనారాయణ స్వామి ఇచ్చిన శాపం ఆరంభమవుతుంది. అంతఃపురంలో దొంగలు పడి ఆ అంతఃపురం నగలకి ఎత్తుకొచ్చేసి మూట కట్టుకొచ్చి ఇక మామగారు అల్లుడు తల్ల పెట్టేసి వీళ్ళు మాయమైపోతారు. సరే రాజభటులు వెనకాల వెతుక్కుంటూ వస్తారు. వచ్చి వీళ్ళు తల కింద మూటలు విప్పి చూస్తే అంతఃపురం ఉండే నగలదా. సరే వీళ్ళ దగ్గర ఎటువంటి ఇది చేయకుండా నేరుగా అంతఃపురాన్ని పిలుచుకొని పోతారు. మహారాజు దగ్గర చెప్తారు, స్వామి మన అంతఃపురం నగరాన్ని వీళ్ళ దగ్గర ఉందంటే వీళ్ళు చెప్తారు, మామ అల్లుడు మా స్వామి మేము వ్యాపారస్తులే, మా దగ్గర దండిగా నగలంతా ఉంది, మేము చేయలేదంటే వాళ్ళ దగ్గర ఎటువంటి విచారణ చేయకుండా మా అంతఃపురం నగలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరుదా దొంగలు అని చెప్పేసి వీళ్ళు కఠినంగా ఇచ్చేస్తారు. సరే అని చెప్పేసి వాళ్ళు సిస్టర్ వెళ్తారు. అదే మాదిరి అక్కడ కళావతి లీలావతి ఇంట్లోనూ ఉండే ధనం ధాన్యం వస్త్రాలు ఇతరాలు అన్ని దొంగలు దోచుకొని వెళ్ళిపోతారు. తినేదానికి విధి లేకుండా కట్టుకునేదానికి వస్త్రం లేకుండా చాలా కష్టపడుతుంటారు. ఒక దినం కళావతి ఇంటికి ఆలస్యంగా వస్తుంది. అప్పుడు లీలావతి అంటుంది, అమ్మ ఇంట్లో నాయన లేదు, మీ భర్త లేదు, ఇవాళ ఆలస్యంగా వస్తున్నామే, తప్పు కదా అంటే లేదమ్మా నేను ఎక్కడ తప్పు చేయలేదు, ఒక ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది, ఆ వ్రతాన్ని చూసేసి ఆ ప్రసాదం తీసుకువచ్చినామని చెప్పేసి చెప్తుంది. ఆ ప్రసాదాన్ని లీలావతి కళావతి స్వీకరిస్తారు. అప్పుడు వాళ్ళకి పాత జ్ఞాపకం వస్తుంది, అమ్మ నువ్వు జన్మించిన వెంటనే సత్యనారాయణ వ్రతం చేసుకుంటా అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకున్నాం, అప్పుడు చేయలేదు, సరే నీ పెళ్లి సందర్భంలో ఈ సత్యనారాయణ వ్రతం చేసుకుంటామని ప్రార్థన చేసుకున్నాం, అప్పుడు మనం చేయలేదు, దానివల్ల మనకి ఇంత కష్టాలు కలిగింది కాబట్టి మనం వెంటనే ప్రార్థన చేసుకుంటాం, మన నాయన మీ భర్త మన ఇంటికి సౌఖ్యంగా వస్తే మన సత్యనారాయణ వ్రతం చేసుకుంటామని చెప్పేసి
ప్రార్థన చేసుకుంటారు. ఎప్పుడు నుంచి దేవుడు వచ్చి మన ఏదో తప్పులు ఒప్పుకుంటే దేవుడు మనకు కరుణిస్తాడు. సరే అని చెప్పేసి దేవుడు వీళ్ళకి ఆ శాపాన్ని విముక్తి కలిగిస్తాడు. సరే అని చెప్పేసి అక్కడ చంద్రకేతు మహారాజు కళ్ళ వచ్చి నువ్వు కారాగార శిక్ష ఇచ్చినవి వాళ్ళు మా భక్తులు కాబట్టి వెంటనే వాడిని శిక్ష నుంచి విడిపించు, లేదా నీ రాజ్యం అంతా నాశనం అయిపోతుందని చెప్పేసి ఉంటాడు. సరే అని చెప్పేసి రాత్రి అంతా మేలుకోండి. మరునాడు ఉదయమే రాజ్యసభ ఏర్పాటు చేసి మంత్రుల్ని సైనికులు అందరూ పిలిపించి ఆ మామగారిని అల్లుడిని రాజ్యసభకి పిలిపించి వాళ్ళ అనేక విధమైన మర్యాదలు చేసి వాళ్ళ దగ్గర తీసుకున్న నగలు అది కాకుండా అమిత తన నగలన్నీ ఇచ్చి వాళ్ళ ఊరికి వాళ్ళ నగరానికి వెళ్ళేదానికి ఏర్పాటు చేసి పంపిస్తారు. సరే ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదని చెప్పేసి మామగారు అల్లుడు వచ్చి తన నగరానికి బయలుదేరుతారు. ఇది 3వ అధ్యాయం సమాప్తం. స్వయంభూ శంభురాదిత్య